ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేటీఆర్ సహా అరవింద్ కుమార్ కు సైతం నోటీసులు ఇచ్చింది. వీరు జనవరి 2-3 తేదీలో విచారణకు రావాలని తెలిపారు. పెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏసీబీ ఎంటర్ అయిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ కూడా ఈ కేసును దర్యాప్తు చేపట్టబోతోంది. దర్యాప్తులో భాగంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి కేటీఆర్ కి నోటీసులు జారీ చేసి జనవరి 7వ తేదీన ఈడీ కార్యాలయం ముందు విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు ఈడీ అధికారులు కేటీఆర్ కు అందజేసినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి సైతం నోటీసులు అందజేసి జనవరి 2-3 తేదీల్లో విచారణకు హాజరవ్వాలంటూ కూడా వీరిద్దరికి ఒక డేటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి జనవరి 7వ తేదీన హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఏసీబీ కేసుని బేస్ చేసుకొని ఈడీ అధికారులు పీఎంఎల్ఏ యాక్ట్ ప్రకారంగా ఈసీఐఆర్ నమోదు చేసి సెమా నిబంధనలను ఉల్లంఘన జరిగినట్టుగా కూడా గుర్తించి ఈ 55 కోట్ల ఫార్ములా ఈ రేసింగ్ కి బదలాయించినట్టు కూడా ఆ డేట్లకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ అన్ని ఈడీ గుర్తించి ఇది పీఎంఎల్ఏ యాక్ట్ పరిధిలోకి వస్తుంది, ఫెమా ఉల్లంఘనకు పాల్పడ్డారన్నట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించి దీనిపైన వివరణ ఇచ్చేందుకు ఎవరి ఆదేశాల ప్రకారంగా ఈ డబ్బులను ఈ ఫార్ములాకి బదిలీ చేయాల్సి వచ్చింది. దీంట్లో ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ డబ్బులని హెచ్ఎండిఏ కార్యాలయం నుంచి ఈ ఎస్ఈఓకి ఎందుకు బదలాయించారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ ట్రాన్స్ఫర్ చేశారు, దీంతో ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎవరైనా దీంట్లో నుంచి ఏదైనా షేర్ ఎక్స్పెక్ట్ చేసే ఈ డబ్బులని ట్రాన్స్ఫర్ చేశారన్న కోణంలో కూడా ఈడీ విచారించాల్సి ఉంది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి ఇటు అరవింద్ కుమార్ ది సైతం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. బిఎల్ఎన్ రెడ్డిది కేటీఆర్ కూడా త్వరలో ఏసీబీ ఒక పక్క కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నోటీసులు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పటికే కేటీఆర్ కు ఒక డేట్, మరో 2 అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులకు మరో డేట్ కేటాయించడం జరిగింది. కాబట్టి జనవరి 2-3 తేదీలలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి 2-3 తేదీలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని జనవరి 7వ తేదీన ఈడీ విచారణకు హాజరయ్యి మీ పైన ఉన్నటువంటి అభియోగాలు, ఆరోపణల పైన ఆ వివరాలన్నీ కూడా మీరు ప్రొడ్యూస్ చేసి మీరు ఏ తప్పు చేయనట్టుగా నిరూపించుకోండి అన్నట్టుగా కూడా ఈ నోటీసులు అందజేశారు. 7వ తేదీన కేటీఆర్ హాజరవుతాడా లేదా అనే దానిపై క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇప్పటికే కోర్టును అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా కేటీఆర్ అరెస్ట్ అవ్వకుండా ఈ నెల 31 తేదీ వరకు కూడా దాన్ని స్టే తెచ్చుకోవడం జరిగింది. ఆ స్టేని తొలగించాలన్నట్టుగా కూడా ఏసీబీ ఇప్పటికే కోర్టును కూడా అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది. 31 వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేకపోవడంతో ఈడీ అధికారులు జనవరి 2-3 జనవరి 7వ తేదీన ఈ తేదీలను ఫిక్స్ చేసి 2 అధికారుల్ని, ఒక రాజకీయ నాయకుడిని వీళ్ళు డేట్ ఖరారు చేసి ఆ డేట్ రోజు మీరు ఈడీ కార్యాలయం ముందు హాజరయ్యి వీటి వివరాలన్నీ కూడా అందజేయాలంటూ మాత్రం ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది.